నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. అపార్ట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, మనము అతిపెద్ద ఇండస్ట్రీ అయిన ఈ రీటైల్ బిజినెస్, షాపులు, సూపర్ మార్కెట్లు, వెజిటబుల్ మార్కెట్స్, గ్రెయిన్ మార్కెట్స్, కమాడిటీ మార్కెట్స్, ప్లస్ క్యాపిటల్ గూడ్స్ సెల్ చేసే మార్కెట్స్, హోమ్ అప్లయన్సెస్, అంటే విభిన్న రకమైన రీటైల్ మార్కెట్స్ హైదరాబాద్లో రానున్న 5 ఏళ్లలో వాటి భవిష్యత్ ఏమి? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. నేను ఏండ్లుగా రీసెర్చ్ చేస్తున్న టాపిక్ ఈ రీటైల్ బిజినెస్. ఇప్పుడు మనము హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దుస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు 9 ఏళ్లుగా వేలాది మంది రియల్ ఎస్టేట్ పై ఆశలు పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చచ్చుబడింది. చచ్చుబడ్డప్పుడు దీనిపై ఆధారపడ్డ జనాలు ఎక్కడ పోతారు? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. నాకు మీకా మీ ఉద్యోగాలు చేస్తుంటే మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండొచ్చు, లేదా అనిపించకపోతుండొచ్చు, మీకే సంబంధం కూడా లేకుండా ఉండొచ్చు. బట్ నేను ఈ టాపిక్ ఎందుకు రేజ్ చేస్తున్నా అంటే, భవిష్యత్తులో మీకు బిజినెస్ చేయడం ఏకైక మార్గమే కావచ్చు. ఈ వీడియో కూడా ట్యాగ్ చేసి పెట్టుకోండి. మీకు బిజినెస్ చేయటం ఏకైక మార్గంగా మిగలొచ్చు. ఇప్పుడు అందరూ బిజినెస్ జాబ్స్ చేసుకుంటా 5 to 7, 5 to 6 జాబ్స్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను లేదంట 5 to 7 అంటున్నాను, 10 to 7, 10 to 6 జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ రాబోయే సంవత్సరంలో, అంటే రాబోయే కాలంలో, ఈ రాలిపోతున్న రియల్ ఎస్టేట్ వల్ల ఈ వలసలు ఆగనున్నాయి. అంటే నార్త్ ఇండియా నుంచి లేబర్ ఫోర్స్ రావడం సన్నగిల్లింది. రేపు నా ప్రకారం, ఎస్టిమేషన్ ప్రకారం 60 నుంచి 70% తగ్గిపోతుంది. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ప్రశ్న లేవనెత్తుతా. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ భవిష్యత్తు చాలా సేఫ్ ఉంటుంది అనుకుంటున్నారు కదా? కాదు. నేను అందుకోసమే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో వేస్తుంది. సబ్స్క్రైబర్స్ ఈ వీడియో విని ఏం చేయాలి అది కూడా చెప్తా. ఫస్ట్ ఎలా వినాలి, ఈ వీడియో ఎలా వినాలి? అదేంది ఎలా వినడం ఏంది? చెవులతో వింటాం కదా. మీకు ఎట్లా అనిపిస్తుండొచ్చు. నా ప్రశ్న ఏంది, ఈ వీడియో ఎలా వినాలి? చెవులతో వింటారు అందరూ కదా, కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు. ఎలా వినాలి ఏంది అంటే, మీకు రాబోయే రోజులు కష్టదాయకంగా ఉంటాయి అని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో వినాలి. మోస్ట్ సేఫెస్ట్ అండ్ సౌండ్గా ఉండే జాబ్స్ కూడా ఊడే అవకాశాలు చాలా ఎక్కువైపోయాయి. సాఫ్ట్వేర్ బతుకులు మనకు ఇప్పుడు తెలుస్తూనే ఉన్నాయి ఎలా ఉన్నాయి. మేకపోతు గాంభీర్యం తప్ప ఏం లేదు. అయితే ప్రజలు
తాము బతకడానికి సులువైన బిజినెస్లు ఎత్తుకుంటారు. చాలా సులువైన బిజినెస్. అక్కడనే చాలా మంది అటు జాబు ఊడిపోయి ఇక్కడ బిజినెస్ చేయలేక సతమతం అవుతుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆషామాషి వీడియో కాదు. తర్వాత ఈ వీడియో చూసుకున్న లాభం లేదు. మీరు ఎలా వినాలి అని ఒక కాంప్లికేటెడ్ ప్రశ్న వేసిన, మీరు ఆలోచించే వేసిన. క్యాజువల్గా వినకండి అని దీని రెండో అర్థం. నేను ఎవరిని భయపెట్టించదలుచుకోలేదు, భయపెట్టాను. కానీ నిజాలు మీకు తలకెక్కకపోతే భయపెడతా. మీకేమవసరం అని అడగచ్చు. నా సబ్స్క్రైబర్స్ కనుక వాళ్ళు రేపు వాళ్ళ భవిష్యత్తు దరిద్రంగా ఉంటే నాకు కూడా మనసు ఒప్పదు కనుక ఈ వీడియో చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. అసలు మీరు ఇప్పటి నుంచే సేఫ్ ఉన్నాము అనుకున్నప్పటి నుంచే ఏదో ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ లేకున్నా సర్వీస్ లేకున్నా ఒక అంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సేవ, మీ స్కిల్ సెట్స్ని యూజ్ చేయటం, ఇలాంటివి తక్షణమే నేర్చుకోండి. నేను ఇంత ప్రాబ్లంని మీకు ఒక చిన్న క్యాప్సూల్ లాగా చేసి మీ నోట్లేస్తున్నా. రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయి, మీ ఉద్యోగాలు కూడా మీరు రోడ్డు మీద పడతారు, ఇట్లాంటి మాటలు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. అందరూ తొంగున్నప్పుడు మనం తొందరగా లేస్తే గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది, ఎక్సర్సైజ్లు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అదే మనం 6:30కు పార్క్కు పోయినాం అనుకోండి, అంకుళ్ళు ఆంటీలు నడవనీయరు. వాళ్ళ ఎక్సర్సైజ్ ముందు మనం ఏం చేయలేము. కనుక సమాజము, ఈ లోకము, మన ఫ్రెండ్స్, మన బంధువులు తొంగున్నప్పుడు మనం సీక్రెట్గా కొన్ని పనులు చేసుకుంటూ గొడవ చేయదండి. ఎవరి సలహా తీసుకోవద్దు, ఎవరి సలహా తీసుకోవద్దు. నీ డబ్బు, నీ బుర్ర, నీ రిస్క్, ఎక్స్ట్రా మీ ఫ్యామిలీ మెంబర్ సహకారం. నేను మీరు స్టేబుల్గా సక్సెస్ఫుల్గా ఉండడానికి కొన్ని సూత్రాలు ఇస్తా. మీ డబ్బు, మీ బ్రెయిన్, మీ రిస్క్ ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్ సహకారం తప్ప మీరు ఏమీ ఆలోచించొద్దు. అప్పుడే మీ బిజినెస్ సక్సెస్ఫుల్ అయితే. అయితే ఇప్పుడు పాయింట్ ఏమంటే, అసలు బిజినెస్ ఎందుకు చేయాలి? అదే చెప్పలేదు ఈయన, ఇంకేమో చెప్తున్నాడు. మీరు బిజినెస్ చేయవలసి వస్తుంది. నా దగ్గర ఉన్న డేటా ఏం చెప్తుందంటే, ఎస్పెషలీ హైదరాబాద్ వాసులకు నేను ఇది గట్టి సలహా అంటే తిట్టలేను తప్ప తిట్టతో కూడిన సలహా అనుకోండి. నేను తిడతలేను మిమ్మల్ని, అంతే. వార్నింగ్ రూపంలో వీడియో ఇస్తున్నా. ఎందుకంటే మీరందరూ నాకు ఇంపార్టెంట్ కాబట్టి. మీరంతా నా బంధువులు, నా మిత్రులు కాబట్టి నేను ఆ హక్కుతోని మీకు ఈ సలహా ఇస్తున్నాను. ఎవరైనా తొంగుంటే లేవండి, బెడ్షీట్లు పక్కకు పడేసేయండి,
ఇంకా పిల్లలు పక్కకు పెట్టండి, లేవండి, కొద్దిగా యాక్టివ్ అయిపోండి. రాబోయే రోజులు మీకు అంత కంఫర్ట్ జోన్లో ఉంచవు. నా దగ్గర బ్రహ్మాండమైన ఇండికేటర్స్ ఉన్నాయి. నేను ఈజీగా మీకు అర్థం కావాలని ఇలాంటి క్యాప్సూల్ వీడియోస్ చేసి వేస్తుంటా. అది రేపు డామ్మని మొదలుతుంది, దీపావళి వస్తుంది కదా, అప్పుడు మీరు చూస్తారు. ఒక్కసారి వగలంగానే చిత్తర అవుతారు మీరు. అరే ఏంటి, ఏం జరుగుతుంది ఈ లోకం, ఏమైంది, జాబ్స్ ఏమైంది, అరే బిజినెస్ చేద్దామంటే ఏం తోస్తలేదు. అవసరం లేదు. కామ్గా స్మూత్గా మీ జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకొని స్టార్ట్ చేసేయండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నా అంటే రేపు రాబోయే రోజులు అంత కాన్ఫిడెంట్గా అంత దరిద్రంగా ఉండబోతున్నాయి. మీరు ఎవడన్నా ఉండండి, కరోడుపతి ఉన్నా నడుస్తుంది, నాకే పెద్ద ఇది లేదు. మస్తు కరోడుపతిలో చూసినాను. నేను చాలా మందికి నేను ఎవరో తెలియదు. నేను చాలాసార్లు చెప్పిన, మా క్లయింట్ కార్లో కూర్చొని ఏసీ ఆన్ చేయించి కార్లో మాట్లాడి నేను బయట వచ్చేస్తాను. నాకు ఆఫీస్ లేదు. నేను ఆయన డోర్ తీసే వరకు కూడా నేను ఎవరు ఆయనకు తెలియదు. నేను ఇప్పటివరకు ఎవరికి బిజినెస్ కన్సల్టేషన్ ఇచ్చినానో 95% మంది నేను చెప్పింది చేయలేదు. నా సక్సెస్ రేషియో 5%. నేను 100 మందికి అడ్వైజ్ ఇస్తే 95% మంది నా మాట పట్టించుకోలేదు, నాకు డబ్బులు ఇచ్చేసారు. నేను అడిగిన డబ్బులు నాకు ఇచ్చి 95% మంది నా మాట వినలేదు. ఎందుకు వినలేదు అంటే అవుట్ అండ్ అవుట్ ప్రాక్టికల్ అండ్ ముఖం మీద పెండ కొట్టినట్టు ఉంటుంది నా అడ్వైస్. ఇష్టం ఉండదు. వెయిట్ చేయడం ఇష్టం ఉండదు. డాటా చూసి కంట్రోల్ చేసుకోవడం ఇష్టం ఉండదు. డబ్బులు బ్యాంకులో ఉంటే దురదపడుతుంటుంది. స్క్రీన్ మీద ఎవరినో చూసి మనం కూడా అదే చేద్దామని పోతాం. అంటే కొంతమంది కోటీశ్వర్లు, కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నా దగ్గర అడ్వైస్ తీసుకొని నాకు డబ్బులు ఇచ్చి 95% మంది ఫాలో చేయాలి. నాకైనా నష్టం ఏం లేదు. ఆ 95%కి 95% మంది ఫుల్ నష్టపోయారు. అంటే నష్టపోతే కానీ నా వర్డ్స్ యొక్క వాల్యూ తెలియదు. నేను ఆ శాతం చూసి అసలు జనాలకు అడ్వైజ్ చేయడము, మీరు నమ్ముతారో లేదో, నేను మాట్లాడడమే మానేసిన. నేను ఎక్కడ బయట పోను, ఎవరితో ఎక్కువ మాట్లాడాను. క్యాజువల్గా కూడా అడ్వైజ్ ఇస్తారన్నమాట. అడ్వైజ్ తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, సార్ మరి ఇట్లా చేస్తున్నాము ఏమైంది అనే ఫీడ్బ్యాక్ కూడా ఉండదు. మీకు కావాల్సింది కన్సల్టెంట్ తీసుకోండి, మీరు చెప్పండి, వెళ్ళిపోండి. 100% సక్సెస్ రేట్. మొత్తం నష్టపోయింది. కొంతమందికి ఎట్లుందంటే ఫేస్ చూపించడానికి నామోషి, వాళ్ళ కాన్ఫిడెన్స్ అంత దెబ్బతిన్నది. మళ్ళీ నన్ను అప్రోచ్ కావాలంటే ముఖం లేదు వాళ్ళ, అంటే ఆ లెవెల్ తిమ్మిరు ఉండేవాళ్ళు. వీడేం చెప్పేది బొచ్చు, మనం 20-30 కోట్లు పెడదామనుకుంటే వీడు వద్దంటాడు. వీడేవాడు పెడదాం, రిస్క్ మాది సార్.
మీరెవరు వద్దనేది? మాట్లాడుతుంటుంది. నేను పెడతా 20 కోట్లు వద్దంటున్నావు. రిస్క్ నాది, నేను బిజినెస్ ఓనర్ వద్దంటావు. ఏం కాన్ఫిడెన్స్, ఏం కాన్ఫిడెన్స్. నేను బిగ్ బజార్ పై పోరాటం చేసిన, రీటైల్ కింగ్ పై పోరాటం చేసిన అంటే నా దగ్గర ఉన్న డేటా ఎలాంటిదో, ఇప్పుడు నైకా, పీకా, బైజూస్ ఇదంతా రసం తీసి పారేసిన. ఇప్పుడు నేను ఏ పోస్ట్ రాసినా పోస్ట్కి అనుగుణంగా ఈ ఈ కంపెనీస్ అన్నీ ఇప్పుడు చెత్త బుట్టలో పడేటట్టు పడే స్టేజ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క కంపెనీ. నేను అందుకోసం ఆ లింక్డ్ఇన్ నుంచి బయటకు వచ్చేసిన. కొన్ని వందల పోస్టులు రాసిన, మొత్తం కాపీ మ్యాగజైన్లలో వాళ్ళ ఆన్లైన్ సైట్లలో వేసుకున్నారు, మొత్తం కాపీ చేసుకున్నారు. వాళ్ళే ఈ మాట అన్నట్టు, వాళ్ళే నేను వేసిన ప్రశ్నలు వేసినట్టు. వాళ్ళంతా నా ఫాలోవర్స్. ఫాలో చేసినట్టు చేసి నా పోస్ట్ తీసుకొని కాపీ చేసుకొని మ్యాగజైన్లలో వేసుకొని ఆన్లైన్ సైట్లలో వేసుకొని వేల లక్షల వ్యూస్ వచ్చి వాళ్ళ బ్రెయిన్ ఉన్నట్టు చాట్ నాతోని పబ్లిష్ చేసుకున్నారు వాళ్ళ మ్యాగజైన్లలో, ఆన్లైన్ సైట్స్. చిరాకెత్తి లింక్డ్ఇనే ఏడం మానేసి, ప్రొఫెషనల్ సైట్ అట అది. ఎంత అన్ప్రొఫెషనల్. కొజ్జాగాండ్లో ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఫాలోవర్స్, అన్ని ఇమాజినబుల్ సిఇఓస్, వాళ్ళు వీళ్ళు. ఇంకా నాది ఒక బ్యాన్ అయిన ఒక ఐడి ఉంది లింక్డ్ఇన్లో, అక్కడైతే ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. పేరు మోసిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, పేరు మోసిన బిజినెస్ మ్యాన్ ఉన్నారు. నాకేం లాభం అని లింక్డ్ఇన్ వదిలేసిన, యూట్యూబ్కి వచ్చా. ఇక్కడ కొద్దిగా లాభసటి ఉంది. ఎవడన్నా కాపీ చేసుకోవాలంటే నేను చెప్పింది రాసుకొని కాపీ చేసుకోవాలి. అంతే ఈజీ కాపీ కాదండి. నేను క్లియర్గా హైదరాబాద్ భవిష్యత్తు చూస్తున్నా కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరూ ఏదో ఒక రకంగా సైలెంట్గా బిజినెస్ చేయండి, గొడవ చేయకండి, పూజలు చేయకండి. నేను వార్నింగ్ ఇస్తున్నాను. గ్లాస్ డోర్లు, ఇంటీరియర్స్ అవన్నీ పోకండి. స్మూత్గా, స్విఫ్ట్గా, ఎవరికి తెలవకుండా కూరగాయలు అమ్మినా పర్వాలేదు, కూరగాయలు అమ్మినా పర్వాలేదు, పండ్లు అమ్మండి, కూరగాయలు అమ్మండి, మురుకులు అమ్మండి, మిక్చర్ అమ్మండి, తప్పులేదు. అన్నీ అమ్మినా నేను, అన్నీ అమ్మినా. గ్యాస్ పైపులు అమ్మినా, విమ్ అమ్మినా, సబీనా అని వస్తుండే అది నేను తయారు చేసి అమ్మినా. చిన్నప్పటి నుంచి స్ట్రగులే. కిలోకి ₹1.25 మిగులుతుండే, బస్ ఛార్జీలు పోను. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోయి వేసేస్తుండే. మా ఫ్రెండ్స్ యొక్క రిలేటివ్స్ ఇంటికి పోయి వేసేస్తుంది. ₹1.25 లాభం 1 కిలో మీద. గ్యాస్ పైప్ అమ్మితే ₹5 లాభం, మ్యాక్సిమం ₹10 లాభం ఒక గ్యాస్ పైప్ అమ్మితే. అన్నీ చేసిన. ఎందుకంటే తప్పదు.
కాలు మీద కాలేసుకొని తినే స్థాయి కాదు మరి. అడుక్కుంటే ఒడిగాడు. బ్రాహ్మణ కుటుంబాల్లో ప్రాబ్లమే ఇది. ఫస్ట్ ఇగో ఒప్పుకో, ఏదో పీకినట్టు. మా పూర్వీకులు చాలా ఘన చరిత్ర ఉండొచ్చు, కరెక్టే. కానీ ఇప్పుడు ఏమి, మన స్టేజ్ ఏమి, ₹25 వాషింగ్ పౌడర్, క్లీనింగ్ పౌడర్ అమ్మాలే, చేతులంతా బొబ్బలు వస్తున్నాయి. యాసిడ్ స్లర్రీ అని యూజ్ చేస్తారు. ఈ బాసన దోమడానికి పౌడర్ తయారు చేస్తే యాసిడ్ స్లర్రీ అని యూజ్ చేస్తారు. కాస్టిక్ సోడా, యాసిడ్ స్లర్రీ, డోలమైట్ ఇవన్నీ కలప, అది రబ్బర్ ఉండల్లాగా అవుతాయి. దాన్ని జల్లర పట్టాలి. జల్లర పడుతుంటేనే ఇదంతా ఎర్రగా అయిపోతుండే. అంత చేస్తే ఓసారి బస్సులు సరిగ్గా దొరకకపోయినా, బస్సు సరిగ్గా అంటే ఎగ్జాక్ట్లీ ఒకటే బస్సు దొరకక రెండో బస్సు దిగి పట్టుకుంటే లాభం 75 పడిపోతుంది పర్ కేజీ. ఆ 75 ప్రాఫిట్ కోసం బ్యాగులలో వేసుకొని ఇంటింటికి పోయి మీకు పరిచయం ఉన్న వాళ్ళకి చెప్పండి, మీరు వాడి చూడండి, నేను శాంపుల్ ఇవ్వకండి. ఇంకా శాంపుల్ ఏమి ఇస్తాం, వచ్చేదే కిలోకి 75 ప్రాఫిట్, ₹25. ₹1 25 ₹1 50 మ్యాక్సిమం పర్ కేజీ. ఇంకా దాంట్లో ఏముంటుంది, శాంపుల్ ఏమి ఇస్తాం. ఆ బొబ్బలు చూసి ఇంకో బ్యాగ్ కలపాలంటే భయం అవుతాడు. అంటే అప్పుడు మనకు నాలెడ్జ్ ఉన్న బిజినెస్లు అవే. ఏం చేయాలి తెలియదు, ఏం చేయాలి తెలియదు. కానీ ఇప్పుడు ఆ కష్టము ఇప్పుడు పనికొస్తుంది నాలెడ్జ్ రూపం. కెమికల్స్ లేదా బట్టలు, వరల్డ్ టాప్ రేటెడ్ ఫర్మ్స్తో పనిచేస్తుంది. అంటే మనం ఎక్కడ పనిచేస్తామో అక్కడ నేర్చుకునే ఆపర్చునిటీస్ వస్తాయి, అది మిస్ కావద్దు. ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిన విషయమే. నేను కంపెనీలో ఒక గార్మెంట్ కంపెనీలో పనిచేస్తే పెద్ద తేనె తట్ట ఉందట. అంటే ఒక 15-20 feet వైడ్ లెంత్ ఉన్న తేనె తట్ట, ఒక్కొక్క హనీబీ ఇంటింతలా ఉంది. ఇవాడు తేనె కొట్టడానికి వచ్చాడు, కొడితే హాలిడే చేసిండు, ఎందుకంటే కుడితే చచ్చిపోతాం అంతనే ఒక్కోటి ఇంతనే. నేనేం చేసిన, ఆ రోజు పోయినా, తెలుసు ఆ రోజు హాలిడే ఉందని పోయినా. అసలు వీళ్ళు తేనె తెట్ట ఎట తీస్తారు. ఈ తేనె తీగల ప్రవర్తన ఎట్లుంటుంది, మనం ఎప్పుడు ఎక్కడ చూస్తాము, అడవులలో పోయి చూస్తామా, చూడం. ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అసలు వీళ్ళు టెక్నిక్ ఎట్లా యూజ్ చేస్తాం తేనె తట్ట దిగడానికి. మా హెచ్ఆర్ మేనేజర్ చెప్పినావు, అరే నువ్వు కంపెనీకి అవసరము, అనవసరంగా నువ్వు వచ్చి నువ్వు చచ్చిపోయినావు అంటే కష్టము అన్నాడు జోక్గా. నువ్వు చేసే తికమక్క పనులకు ఇదొకటి యాడ్ కావాలన్నా, వద్దురా నాయన నువ్వు అన్న పోయినా. సెక్యూరిటీ వాళ్ళు కూడా పారిపోయారు భయానికి. అంటే గేట్ దగ్గర బయట పోయి డోర్లు వేసుకొని ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు. ఆ తేనె డిజిస్టోళ్ళు నేను. అంటే ఇది నేర్చుకోవాలన్నా అవసరమా? మనం తేనె తీస్తామా, లైఫ్లో ఎప్పుడైనా చెట్టు ఎక్కుతామా, ఏం అవసరం లేదు. అదొక నాలెడ్జ్ పడుంటుంది బ్రెయిన్లో, తప్పలేదు.
మనం ఎప్పుడు చూస్తాం అంత పెద్ద పెద్ద తేనె తీసేది, లైఫ్లో చూసి ఉంటాం. ఇది ఆపర్చునిటీ, చూద్దాం వాడు ఏం చేస్తాడు. రిస్క్ మనది కాదుగా, ఉంది. అవి ఎంత పడితే చచ్చిపోతాం అంతే, లేదా బొబ్బలు వస్తాయి తింటాడు. వాడు ఎక్కేటోనికే వాడికి భయం లేనప్పుడు మనకెందుకు ఉండాలి? ఎక్కువైతే లోపల పోయి డోర్ వేసుకుంటాం అంతే. చూద్దాం, ఆ మనస్తత్వం నాది. ప్రతి ఒక్కటి కొబ్బరి చెట్ల నుంచి ఆ నీరా తీస్తున్నారు. కొబ్బరి చెట్ల నుంచి బెంగళూరులో తాటి చెట్లు లేవు, అన్ని కొబ్బరి చెట్లే. అక్కడ దాని నీరా తీస్తారు, పెట్టి ఘాటు పెట్టి నీరా తీస్తారు. వాళ్ళు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా తీస్తున్నారు? అసలు దీనికి ఆ కళ్ళు, తాటి కళ్ళుకు దీనికి, ఈత చెట్టుకు దీనికి, ఈత కళ్ళుకు తాటి కళ్ళుకు ఈ తేడా ఏముంటుంది? కొబ్బరి చెట్టు కళ్ళు ఎట్లుంటుంది? అవసరమే, చాలా తేడా ఉంటుంది దీనికి దానికి టేస్ట్. నేను తాగేటోనే కాదు, కానీ ఉత్సాహం మనకు తెలవాలి. అసలు ఏంటి, ఏం కథ ఏంటి, ఇంతమంది ఎందుకు గుమ్ము కొడుతున్నారు, అసలు ఏం టేస్ట్ ఉంటుంది దాంట్లో? తెలుసుకోవాలి. చేపలు ఎన్ని రకాలు, మనం తినం సావు, కానీ ఎన్ని రకాలు, ఎట్లా కట్ చేస్తారు? దేంట్లో బొక్కలు ఉంటాయి, దేంట్లో బొక్కలు ఉండవు. మనం తినము, కానీ తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, నేను అంబర్పేటలో స్లాటర్ హౌస్ పోతుంది. వాడు ఎట్లా వస్తాడు, ఎద్దును బర్రెను, కళ్ళ కింద నుంచి రక్తం ఇట్లా అవుతుంది. తెలుసుకోవాలి. మనం రక్తం చూడంగానే బుట్టుకొని పడిపోవద్దు, కోస్తుంటే వాంతి రావద్దు, గట్టిగా అయిపోవాలి లోపల. అమ్మో నేను బాపరోని, రక్తము చూడరాదు. నువ్వు చూడకపోతే ప్రపంచం అంతా 99.9% తెలంగాణలో నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. తెలియాలి నీకు. చిచుడే అంటే ఏం తెలియాలి, బోటి అంటే ఏం తెలియాలి, బోటీల టైపులు తెలియాలి. నేను బాపనోడిని అంటే మనం తినము, మనం ముట్టుకోము, కానీ ప్రపంచం తింటుంది కదా. బాపనోళ్ళు అటువంటివన్నీ బిజినెస్ చూడొద్దు, పాపం దాక్తుంది. ఈ పాపము పుణ్యము ధర్మము అధర్మము ఇది ఒక సపరేట్ టాపిక్. ఇప్పుడు మనం దేవుడి పేరు చెప్పి అతి పవిత్రమైన తిరుమల లడ్డూనే పంది కొవ్వు ఎద్దు కొవ్వు తినేసినాం. అంత నియర్లీ అందరూ బ్రాహ్మణులు భ్రష్టు పట్టినట్టే. ఎవరు తిరుపతి లడ్డు తిన్నారో, తిరుమల లడ్డు తిన్నారో మొత్తం భ్రష్టు పట్టినట్టే. అవునే, ప్రపంచము అంత కలుషితమై ఉన్నది. నేను బాపనోడిని, నేను బీసీ, వీడు రెడ్డి, వాడు సిక్కు, వీడు ముస్లిము, అంత పార్టీషన్ లైఫ్ లీడ్ చేయగలమా? లేవు. ఇప్పుడు 7 సీటర్లా భార్యని ఇట్లా ఇట్లా తీసుకొని వస్తాడు, తీసుకొని 7 సీటర్ ఎక్కిస్తాడు. 7 సీటర్ ఎక్కంగానే ఎవడో వేరే మొగోడి మీద పోయి కూర్చుంటాయి. అప్పటిలో ఫుల్ పతివ్రతలా ఉంటుంది. 7 సీటర్ ఎక్కగానే ఏ మొగోడి మీద కూర్చుంటాడు, జరగమంటుంది, వాడు సంతోషంగా జరిగిపోతాడు, వాడి మీద కూర్చుంటుంది, వాడి మీద చేతులు వేస్తుంటాడు అనే పర్వాలేదు. మళ్ళీ ఇంటి దగ్గర అమ్మో మొగోడు 7 సీటర్లా ఎవడో మొగోడు చేస్తాడు, వాడి పక్క కూర్చుంటుంది, వాడి మధ్యలో దూరం కూర్చుంటుంది. వేరే ఖాళీ 7 సీటర్ వచ్చేవరకు వెయిట్ చేయాలని పతివ్రత.
జరుగు జరుగు అంటది. జరగకపోతే ఇద్దరు మొగాళ్ళ మధ్యలో జరుగు కూర్చుంటుంది. పతివ్రత. మళ్ళీ హస్బెండ్ టాటా చెప్తాడు. ఇంకా కాలేస్తుంటుంది 7 సీటర్ కూర్చోదు. ఆ ఫీలింగ్ రావాలి. నీవు ఎవరి మధ్యలో కూర్చుంటున్నావు? నేను తులసి పూజ చేసి 7 సీటర్ ఎక్కినా అంటే పక్కకి ఎవడో కూర్చున్నాడు? ఎవడో కూర్చుంటాడు. వాడు ఎన్ని రోజులకో స్నానం చేసింటాడు. వాడు ఏమేమో చేసింటాడు. వాడు చేయి ఎక్కడెక్కడో పెట్టుకుని ఉంటాడు. నీ పవిత్రత ఎక్కడ పోయింది? కరెక్టా? ప్రాక్టికల్గా చెప్తున్నా. అందరు పతివ్రతలే, నేను లేదంటే లేదు. మనం ప్రాక్టికల్గా ఇప్పుడు బతకడం నేర్చుకుంటాము. అప్పుడే లిటిల్ బిట్ ప్రశాంతంగా ఉంటాం. ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ చెత్త బతికే. ఇప్పుడు అందరూ గోమాత, గోపూజ, పాద పూజ, స్వామివారి పూజ. స్వామి కూడా తినేటాడు. ఈ స్వాములు ఉన్నారు కదా మఠాలలో, పెద్ద పెద్ద దేవస్థానాల స్వాములు ఉన్నారు. అందరూ పంది కొవ్వు ఉన్నది, ఎద్దు కొవ్వు, ఆవు కొవ్వు ఉన్న లడ్డులు తిన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బాపనోళ్ళ నడ్డిరిగింది. నేను బాపనోళ్ళనే అనుకొని చెప్తున్నా. మా సమాజంలో ఎంత దాన్ని ఏమంటారు, ఛాందస్తం అంటారా, ఏమంటారు దాన్ని, అతి చేస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారు. మొత్తం ఫస్ట్ క్లాస్ పడ్డది షార్ట్. మళ్ళీ మీరు నవ్వకండి బాపనోళ్ళు అంతే ఇంతే అని. కాదు. బాపనోళ్ళ దాంట్లో ఏమేమి వీక్నెస్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. వాళ్ళని ఎట్లా ఇన్సల్ట్ చేయాలి అట్లా ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు. అది పెద్ద సిగ్గులేని పడిపోదు వాడు. బాపనోళ్ళు మామూలు కాదు. అతి తక్కువ సిగ్గు గల, అతి ఎక్కువ యాక్టింగ్ చేసే కమ్యూనిటీ బాపన్ కమ్యూనిటీ. మొత్తం ఖాళీ, మొత్తం బూడిద ఉంటుంది. ఏం కాలేదండి, దేవుడి కృప అంటే. కృప లేదు, కింద కాలుతుంది చూసుకో. దేవుడే పెట్టింది కింద మంట. దేవుడు చల్లగా చూస్తున్నాడు అంటారు. కింద భగ్గు అంటుంటాడు. పొగలా, అదేంటి పొగలేంటి. ఐసుల్లో గురించి పొగలు వస్తాయి. ఐసు మీద కూడా పొగ ఉంటుంది. ఐసు పొగ వేరే, మంట పొగ వేరే. బొగ్గు ఉంటుంది కింద చూసుకో. మన పవిత్రత మనం కాపాడుకోవాలి. ఏం పవిత్రత? ఏం లేదు. స్విగ్గీ, జొమాటో అని చెప్పి ఆర్డర్ చేసినావో నీ పవిత్రత పోయింది, గంగాపాలు అయిపోయింది. మేము బిజినెస్ చేయము, మా దగ్గర ఆ స్కిల్స్ లేవు, మేము ఉద్యోగం చేయడానికే పుట్టినాము, మా ఎడ్యుకేషన్ది ఏం పని? నీ ఎడ్యుకేషన్ ఇప్పుడు రోడ్లు ఉడవడానికి కూడా పనికి వస్తుంది. ఏం చేస్తావు? మొన్న ఎవరు చెప్పిన బడ్జ్ చేసుకోవడం తప్పెట్లా అంటే, మీ బాబుకు బడ్జ్ చేపిస్తారా అని ఒక కామెంట్ వేసాడు సన్నేసి. వానికి నా కథ తెలియదు. ముందు వస్తే ఉత్సవం ఓపిస్తా, మళ్ళీ ఇంకోసారి నోట తెరవకుండా పారిపోతాడు. వాడి అదృష్టం ఏమంటే నన్ను ఫేస్ టు ఫేస్ వస్తలేడు అని. అదృష్టం వాడు ఎప్పుడూ చేసుకున్న అదృష్టం. ఎప్పుడు నేను డేంజరస్ ఫెలో. ఏదైనా ప్రాక్టికల్గా బతకాలి. నేను ఎట్లా బతికినా చూపించినా లేదా అట్లా నా కొడుకు కూడా బతుకుతాడు. వానికి 10th అవసరం లేదు. నాకున్న స్కిల్ సెట్స్ వానికి నేర్పిస్తే వానికి 10th అవసరం లేదు. అయినా ఏదో డిగ్రీ పట్టా ఉండాలని చెప్పిస్తాను. ఇప్పుడు నేను చేసే పనికి 7వ క్లాస్ పాస్ అవుతుందా? అంతే కావాలి బ్రెయిన్. నాకు బ్రెయిన్ ఎక్కువ లేదు. నేను అన్నీ సైలెంట్గా చేస్తాను బిజినెస్. ఆర్భాటం చేయను. ఆర్భాటం చేస్తే నాకేం లాభం, వేరే వాళ్ళకి లాభం తప్ప.
నేను కొన్నిసార్లు అందరికి సజెషన్స్ ఇస్తుంది మానేసి సైలెంట్గా అయిపోయినా, మౌనవ్రతం పాటిస్తున్నా. ఇప్పుడు నోరు తెస్తే యూట్యూబ్లో వస్తా, పైసలు వస్తాయి. ఇప్పుడు రిలేటివ్స్తో చెప్తే లోపల ఇట్లా కుళ్ళు ఉంటుంది, వాళ్ళకు తట్టుకోలేరు సక్సెస్. వాళ్ళకి ఆ స్కిల్ సెట్స్ ఉండవు, అవి ఒప్పుకో. వాళ్ళు ఏం నడుమును పట్టుకుంటారో అదే రంభ, మిగతాదంతా జంబాలకిడి పంబ. అది సక్సెస్ అవుతుందా? కాదు. ఆ స్కిల్ సెట్స్ లేవు వాళ్ళకు, దేవుడు ఏలే, వాళ్ళ కష్టాలే చూడలే అని ఒప్పుకోరు. ఆయ్ అంటారు. నువ్వు ఆయ్ అన్న మాత్రాన నీకు ఆ దేవుడు ఆ స్కిల్స్ ఇయ్యాడు, అడ్వైజ్ ఇయ్యాడు, ఆ బ్రెయిన్ అక్కడ వరకు కొనియాడు, నీ ఇగో అడ్డం చేస్తాడు. వ్యాపారం చేయాలంటే స్కిల్స్తో పాటు హంబల్గా ఉండేది, అందరితో ఇమ్ముడిపోయే గుణము ఉంటే బిజినెస్ అయితే. నాది ఫలానా కులము, నేను ఎలా చేయాలి, నేను జీవితకాలం ఒక కంపెనీలో పనిచేసిన, నేను సడన్గా బిజినెస్ ఎట్లా షిఫ్ట్ చేయాలి తప్పదు. నేను ఈ వీడియోలో అందుకొని చెప్తున్నా, ఏదో ఒక రకంగా సైలెంట్గా ఒక బిజినెస్ తీసుకోండి, కాకపోయినా ప్రయత్నం చేయండి. ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్ చేయండి, ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్ చేయండి. తక్కువ పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎక్కువ కష్టం, తక్కువ పెట్టుబడి. బిజినెస్కి ఫస్ట్ సక్సెస్ ఫార్ములా ఇదే. ఎక్కువ ఫిజికల్ కష్టం, ఎక్కువ మెంటల్ కష్టం, తక్కువ పెట్టుబడి. చచ్చినట్టు బిజినెస్ సక్సెస్ అయితే చచ్చినట్టు, ఆప్షన్ లేదు బిజినెస్కి. బిజినెస్కి ఏం చెప్పానంటే బిజినెస్ నీకు అసలు ఎస్కేప్ అయ్యే ఛాన్సే ఇయ్యా, అట్లా అంటుంది. అంటే తక్కువ పెట్టుబడి పడతా, అంటే నీకు వాల్యూ లేకుండా చేస్తా. ఎక్కువ కష్టపడతా, అంటే నీ చుట్టుముట్టు ఒక బౌండరీ గీస్తా. ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేస్తా, అంటే టైం ఎక్కువ కేటాయిస్తా. ఎక్కడ పోతావు? సక్సెస్ కాక తప్పదు. ఇప్పుడు మనము ఒక్కొక్క మనిషి ప్రాక్టికాలిటీ, ఎక్స్పీరియన్స్ కొన్ని విషయాలు నార్మల్గా గ్రహిస్తాయి. ఎవరికి ఆ అనుభవం లేదో వాడు తర్జన భర్జన పడుతుంటారు. ఇప్పుడు నా దగ్గర జేబులో 10,000 తప్ప లైఫ్లో ఏం మిగలేదు అనుకోండి, 10,000 తప్ప ఏం మిగలేదు. అయినా ఏదో కూరగాయల వ్యాపారం పెట్టుకొని నేను బతికేస్తాను. నాకేం మొహమాటం లేదు. రోడ్డు మీద టీ షర్ట్లు షర్ట్, ఎందుకంటే గార్మెంట్ ఇండస్ట్రీగా టీ షర్ట్ ఇట్లా పట్టుకొని అమ్మేస్తా, ఏం ప్రాబ్లం లేదు. లేదా ఏదో కాలేజీలో చేరి ఎకనామిక్స్ చెప్తా, ఏం ప్రాబ్లం లేదు. ఏం దొరకలేదు అనుకోండి, ఒక కాలేజీలో చేరి ఎకనామిక్స్ చెప్తా, ఎంబీఏ వాళ్ళ వరకు చెప్తాను, బతికేస్తా. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎట్టొచ్చింది అంటే మనం అన్ని విషయాలు గ్రహించినాం, ఇక్కడ ఆపర్చునిటీ వస్తే అక్కడ పనిచేసినాం, ఏది చీపో అనలేదు, ఏది తూ అనలేదు, అనను కూడా. ఒక అంటే బిజినెస్ లేని, అంటే బిజినెస్ సెన్స్ లేని కుటుంబంలో పుట్టాము కాబట్టి ఇంత స్ట్రెయిన్ తీసుకోవచ్చు. అదే మా తాతలు ముత్తాతలు సేమ్ బిజినెస్ అనుకోండి, నేను కూడా కౌంటర్ మీద కూర్చొని మస్తు పైసలు సంపాదించి బ్యాంకులలో ఎప్పుడు తీసుకో. అదే కాదు, ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. టీచర్ గంటలు గంటలు కూర్చుని చెప్పే ఓపిక లేదు. స్కిల్ ఉంది, ఎకనామిక్స్ తెలుసు నాకు, గంటలు గంటలు నిలబడి ఉంది. ఆ పిల్లలకి ఏం అర్థం కాదు.
వాడిని జస్ట్ కాపీ కొడతాడు. అటువంటి పిల్లలకి చెప్పేం లాభం? కదా, ఆ ఆపోజిట్ పార్టీ కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి. మనం ఏమో చెప్తాం, వాళ్ళకి ఏం అర్థం కాదు. చెప్పి లాభం ఏంటి? ఆ దేవుడి మంత్రాలు మన అదే చదవాలి. పోరా, ఏదో కొత్త మంత్రం ఉంటే మనం చదువుకోవచ్చు. డైలీ అదే చదవాలి, దానికి కొన్ని పైసలు వస్తాయి. అదే సేమ్. ఇది కూడా బోరింగే. జాబా చేసి చూసుకున్నాం. అంటే నేను పడ్డ అనుభవం నుంచి చెప్తున్నాను. మీ అందరికీ అలర్ట్ చేస్తే నాకేం రాదు, కానీ అలర్ట్ చేస్తున్నా. ఇలాంటి వ్యాపారాలు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వ్యాపారాలు చేయాలి? మీరు వ్యాపారం మొదలు పెడితే ఫస్ట్ మీ బంధువర్గాలకు తెలియకూడదు. ఫస్ట్ సూత్రం సక్సెస్ఫుల్ బిజినెస్కి ఫస్ట్ సూత్రం ఏమంటే, మీరు చేసిన బిజినెస్ ఎంత సీక్రెట్గా ఉండాలంటే మీ బంధువులకు తెలియదు. కర్మగాలి తెలుస్తాను అనుకోండి, సరే అనుకోవాలి. అంతేగాని దాని గురించి ఏం వివరించద్దు, బంధువుల ముందు కానీ ఈవెన్ ఫ్రెండ్స్ ముందు కానీ. బిజినెస్ మీ స్థాయిని ఫస్ట్ పడేస్తుంది. గమనించండి, బిజినెస్ మీ స్థాయిని ఫస్ట్ పడేసి అంచనాలకు, అంటే మిమ్మల్ని అందుకోని అంత పై స్థాయికి తీసుకుపోతుంది. మీరు పై స్థాయికి పోయినాక అందరూ మిమ్మల్ని పైన ఇట్లా చూస్తుంటారు. అప్పటి వరకు మీ స్థాయి కింద పడి ఉంటుంది, లాస్ అవుతుంటుంది, నడవదు, కస్టమర్స్ ఉండరు. మీ స్థాయిని పడేస్తుంది ఒక బిజినెస్. తర్వాత మీ స్థాయిని ఏ రేంజ్కి తీసుకుపోతుంది అంటే, ఈ కింద ఉన్నదంతా చిల్లరగానలాగా అనిపిస్తుంది. అంత ఓపిక ఉండాలి. ఇంత కష్టపడాలన్నా పడాలి. ఎందుకు కష్టపడాలి అంటే, లోకమంతా సోమరిగా మారుతుంది. రేపటి రోజు ఎట్లా వస్తుందంటే, హౌస్ వైఫ్ కిరాణా సామాన్ అయిపోయింది అని లిస్ట్ కూడా ఇవ్వదు. డబ్బాలు ఏఐ డబ్బాలు ఉంటాయి. కందిపప్పు ఒక రేంజ్కి అయిపోయిందంటే ఆటోమేటిక్ ఆర్డర్ చేస్తుంది, సిగ్నల్ ఇస్తుంది, ఆన్లైన్ ఆర్డర్ అయిపోతుంది. అంటే హౌస్ వైఫ్ చెప్పే అవసరం లేదు, చూసే అవసరం లేదు. షుగర్ అయిపోతుంది, ఈ లెవెల్ రాగానే ట్రిగర్ అవుతుంది ఎస్ఎంఎస్. ఇప్పుడు హెల్మెట్లలో ఎట్లా వస్తున్నాయి, యాక్సిడెంట్ అయితే ఎట్లా ట్రిగర్ అవుతుంది, అట్లా. ఆధునికత ఎట్లా ఎక్కువైతుందో బానిసత్వం ఎక్కువైతుంది. చూడండి ఎంత విపరీతమైన సిచ్యువేషన్. అంటే ఆధునికత టెక్నాలజీ ఎట్లా ఎక్కువైతుందో బానిసత్వం పెరుగుతుంది. చూసినారా? స్విగ్గీ, జొమాటో యాప్స్ లేకుంటే, యూట్యూబ్, సోషల్ మీడియా లేకుంటే మనకు కాల్ చేతులు ఆడతలేవు. ఆధునికత టెక్నాలజీ పెరుగుతుంటే మనలో సోమరితనం పెరుగుతుంది. సోమరితనం బిజినెస్కి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఎవరు ఎంత సోమరిపోతులను రంజింపజేస్తారో వాళ్ళు అంత బిజినెస్ డెవలప్ చేయగలరు. మనం ప్రపంచం సోమరిగా మారుతుందని ఏడవద్దండి, అది ఆపర్చునిటీ. కాళ్ళు చేతులు ఆడతలేవు వాళ్ళకు, నో ప్రాబ్లం. డోర్ బయటికి వెళ్ళరు, నో ప్రాబ్లం. టీవీ చూస్తూనే వాళ్ళకు కిరాణా సామాన్ ఇంటికి రావాలి, నో ప్రాబ్లం. చపాతీ చేసేది ఇష్టం లేదు, చపాతీ ఇంటికి రావాలి, నో ప్రాబ్లం. బెండకాయ తరగలేను, పుచ్చులు చూడలేను, నో ప్రాబ్లం. పొద్దున్న లేచి టీ కాచుకోవాలన్నా, నో ప్రాబ్లం. మనం చేస్తాం.
సమాజంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే బిజినెస్ ఉన్నాయి. ఒక సమాజం యొక్క బాధను, తప్పిదాలను, సోమరితనాన్ని మనం ఉపయోగించుకోగలమో అప్పుడే మన స్టేజ్ మంచిగా అవుతుంది. వాడి సోమరిని మనమే సోమరితనంగా చూపిస్తే, వాడు జొమాటో స్విగ్గీ అని మనం జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేస్తే మనకు నష్టం తప్ప, అంటే ఫ్యూచర్లో మనం ఏం చేయలేం. యాప్లు మనం యూజ్ చేయడం కాదు, 10 మందితో మన యాప్లు యూజ్ చేయాలి. టైం దగ్గర పడ్డది. నేను అందుకోసం ఈ వీడియో చేసిన. కొన్ని నెలల్లోనే మీకు ఇటువంటి అనుభూతి కలుగుతుంది. ఏమో జరుగుతుంది చుట్టుముట్టు, ఏం జరుగుతుంది ఆ వీడియోలో మంచి మార్గంలో చెప్పిండే. ఆ రోజు ఉట్టి ఇట్లా తీసినాం, ఇట్లా ఇచ్చిపెట్టేసినాం, ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం చేయాలి? చేయండి, ప్రయత్నం చేయండి. ఆడవాళ్ళు బ్లౌజ్ కటింగ్ నేను ఎప్పుడు చెప్పిన, బ్లౌజ్ కటింగ్ నేర్చుకో. ఉట్టి కటింగ్, స్టిచ్చింగ్ వల్ల ప్రాబ్లం వస్తాయి. స్టిచ్చింగ్ ఒక వేరే సైన్స్. బ్లౌజ్ స్టిచ్చింగ్ గార్మెంట్స్లోనే మోస్ట్ కాంప్లికేటెడ్ వేరియబుల్ థింగ్ బ్లౌజ్. ఎందుకు తెలుసా? ప్రతి ఆడామే బాడీ షేప్ వేరే ఉంటుంది. దానికి కస్టమ్ మేడ్ ఏకైక థింగ్ బ్లౌజ్. చీర ఎవడదనే కట్టుకోవచ్చు, లంగాలు ఎవడదనే వేసుకోవచ్చు, బ్రాలు కూడా ఎవడదనే వేసుకోవచ్చు. కొద్దిగా తేడా వస్తుంది. కానీ బ్లౌజ్ ఎవరిదంటే వాళ్ళు వేసుకోలేదు. మీరు నమ్ముతారో లేదో, అంటే ఇంటర్నేషనల్ లెవెల్ వరకు బ్లౌజ్కి రెస్పెక్ట్ ఉంది. కాంప్లికేటెడ్ డిజైన్ చూసిన నేను, ఫెల్ట్ గిల్ట్ అవి నిట్టెడ్ అవి ఇవి మాటి మశాన కాటన్ల స్మాకింగు బాబా చూడండి, డిజైన్ లేదు. అన్ని డిజైన్లు, అన్ని ట్రౌజర్స్, షర్ట్స్, జాకెట్స్ అన్నీ చూసిన. సూట్స్, నేను సూట్స్ ఫ్యాక్టరీలో కూడా పనిచేసిన. కానీ మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఈజ్ స్టిచ్చింగ్ ఏ బ్లౌజ్. ఒక్కసారి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిందా, డాక్టర్ ఉద్యోగం కూడా వేస్ట్. పర్ఫెక్ట్ రాదు. చిన్న చిన్న నేర్చుకో. సూయింగ్ మిషన్, హ్యాండ్ మిషన్ 3,500కి వస్తుంది. స్టాండ్ మిషన్ ఒక 5,000, 5,500కి వస్తుంది. తెచ్చుకొని చిన్న చిన్న కుట్టండి. ఆల్ట్రేషన్ చేయడం నేర్చుకోండి, హెమ్మింగ్ చేయడం నేర్చుకోండి, బటన్స్ కుట్టడం నేర్చుకోండి, హుక్స్ కుట్టడం నేర్చుకోండి. పూసలు కుట్టడం నేర్చుకోండి. తప్పలేదు. ఏం చేస్తారు కూర్చొని సీరియల్ చూసుకుంటారు, దేశానికి పనికి రాకుండా. నేర్చుకోండి. ఫాల్స్ కుట్టుకున్న పైసలు వస్తాయి. ఫాల్స్ పీకే చేసినా 30-40 రూపాయలు. ఒక చీర ఒక ఫాల్ కుట్టి పీకో చేస్తే 40-50 రూపాయలు వచ్చి, కొన్ని చోట్ల 70 రూపాయలు తీసుకుంటాం. చీర 300-400 ఉన్నా దానికి ఫాల్ పీకో చేయడం కానీ పైసలు. నేర్చుకోండి. రోజు 2-3 ఫాల్ పీకలు కొట్ట 150-200 వచ్చి పెడుతాడు. మీకు వచ్చిన స్కిల్స్ స్టార్ట్ చేయండి. నేను భర్త మాట జవదాటను, భర్త చెప్పే వరకు నేనేం చేయను అంటే నీ దగ్గర సోమరితనము ఎక్కువ ఉంది, నీ చదువు ఎక్కువైపోయింది అని అర్థం. చదువుకున్న ఆడవాళ్ళు 80% to 90% మంది ఇండ్లలో కూర్చుంటున్నారు. ఇది ఇండియాలో వచ్చిన డేటా. హౌస్ వైఫ్స్ శాతం భయంకరంగా ఎక్కువ ఉంది ఇండియాలో. చైనాలో ఆడవాళ్ళు 80% మంది పనిచేస్తారు.
భారతదేశంలో 15% మంది పనిచేస్తారు. ఎక్కువైతే 25% కొన్ని రాష్ట్రాలలో. ఎక్కువైతే పోటు అంటే 20-25 దాట. యావరేజ్ 15-12 మహిళల పనిచేసే శాతం ఫ్యాక్టరీలలో వర్క్ఫోర్స్లో అక్కడికి. అంటే ఇంత గంపెడు మహిళలు కూర్చొని తిని షుగరు డయాబెటీసు లాంటి వ్యాధులు తెచ్చుకొని భర్తను బాధపెట్టే పనిలో ఉంటారు. నేను చాలా క్యాజువల్ వీడియో చేస్తున్నా, ఇది మీకు అర్థమవుతుండొచ్చు. అంటే దీంట్లో పెద్ద నేను స్ట్రెస్ చేస్తలేను, మీకు ఆలోచన చేయండి అని చెప్తాను. ఏ బిజినెస్ చేయాలో చెప్తలేను, ఎందుకంటే చేయలేరు. నేను చెప్తే చేస్తారా? చేయలేరు. మీ ఈగో సాటిస్ఫై కావాలి, మీ ఎడ్యుకేషన్ ఒప్పుకోవాలి, మీ భర్త ఒప్పుకోవాలి, మీ అత్తమామ ఒప్పుకోవాలి, ఎస్పెషల్లీ మీ మీ అమ్మ ఒప్పుకోవాలి, మీ నాయన ఒప్పుకోవాలి, పెళ్ళైనా మీ అమ్మ నాయన ఒప్పుకోవాలి, మీ పక్కింటి వాళ్ళు ఒప్పుకోవాలి. ఎవరు చూడొద్దు, చూస్తే ఏమనుకుంటారు, వినుంటాయి కదా మీకు. ఇవన్నీ ఇక మర్చిపోండి. కొంతమంది గలీజ్ బిజినెస్లో వస్తాయి. నేను చాలా మందికి కొన్ని ఈజీగా చెప్తుంటా, అవి నచ్చవు. గలీజ్ బిజినెస్లు చేస్తాయి. అవి ఎందుకు నచ్చాయో మనకు తెలియదు. అంటే మన అడ్వైస్ నచ్చదు. మహిళలకు సేఫ్గా ఎలా చేయాలి నచ్చదు. బయటికి పోయి చేయకుండా ఇంట్లో కూర్చొని చేయొచ్చు నచ్చదు. 7 సీటర్లో వేరే మొగాడి మీద కూర్చోకపోతే నడవనాడు లైట్ ఉంటుంది. తాకాలి, ఎవడో ఒకటి తాకాలి, బయట పోవాలి, సెల్ ఫోన్లో మాట్లాడాలి. ఇంట్లో అత్త మామ ఉంటారు, పీడ. అదే ఆఫీస్కి పోతే పొద్దున 9:30 పోతే 6 గంటల వరకు అత్త మామ పీడ విరగడై 7 గంటలకు వచ్చి నేను అలసిపోయిన అత్తయ్య మామయ్య అంటే వాడిని ఛాయ్ చేసి ఇస్తాను, తాగి అన్నం పెట్టేస్తే అయిపోయి లైఫ్ సెటిల్ అయిపోయి. ఏమైనా పని చేస్తే నేను వర్కింగ్ ఉమెన్, వచ్చే ముష్టి జీతానికి పొద్దున్న సాయంత్రం వరకు టైంపాస్ చేసి ఆమె జీతము పిల్లల ఫీజు కూడా సార్. చాలామంది మహిళలు ఎందుకు పోతారంటే అత్తామామను తప్పించుకోవడానికి. జాబ్, నేను హస్బెండ్ని హెల్ప్ చేస్తున్నా, ఫ్యామిలీ కోసం స్ట్రగుల్ అని ఉత్తరమే అన్నీ బేకారు మాటలు. అక్కడ పోతే ఫ్రీగా ఉండొచ్చు, వీళ్ళతో ముచ్చట్లు పెట్టచ్చు, సెల్ ఫోన్లో మాట్లాడవచ్చు. ఇంట్లో ఉంటే కంటిన్యూస్ పని ఉంటుంది, అత్తమామ చూస్తుంటారు కదా. నేను చెప్పింది అర్థమవుతుంది కదా మీకు. అంత క్యాజువల్గా ఉండదు లైఫ్ అని చెప్తున్నాను. ముష్టి ప్రేమలను ఎక్కువ యూజ్ చేయకండి, ఎందుకంటే అవి నష్టపరుస్తాయి. ప్రాక్టికల్గా ఉండండి. రేపు రాబోయే కాలం ఒకరి సంపాదన ఇద్దరి సంపాదనతో కూడా నడిచేది కష్టం. ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, బ్రెయిన్ యూజ్ చేయాలి, సొసైటీని చూడాలి. సొసైటీ దేంట్లో సోమర్థనం చూపిస్తుంది, ఏం లేవు సొసైటీ దగ్గర చూడాలి, దానిపై కన్నేయాలి, అటువంటి బిజినెస్లో తీయాలి, చిన్న పెట్టుబడి పెట్టాలి, కష్టపడాలి, బ్రెయిన్ యూజ్ చేయాలి, పెంచాలి, బ్రాండ్ క్రియేట్ చేయాలి, అడ్వర్టైజ్ చేయాలి, అమ్మాలి, డబ్బులు సంపాదించాలి. చేయాలి. ఏం కాదని ఒకటి చెప్తలేను, అనుభవంతో చెప్తున్నా. ఏం కాదు, చేసుకోండి. నిద్ర లేపండి, సీరియల్ బంద్ చేయండి, వాట్సాప్లు బంద్ చేయండి. రాబోయే రోజులు అంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన మానసికంగా లేదా శారీరకంగా మనిషి కుంగిపోయేలా సిచ్యువేషన్ వస్తుంది. దానికి అందరూ అలర్ట్ అయిపోయి ఏదో ఒక రకమైన వ్యాపకము అంటే టైంపాస్ కాదు, డబ్బులు వచ్చే వ్యాపకం,
తప్పకుండా చేస్తారు, తమ స్థాయిలో చేస్తారు అని చెప్తూ హైదరాబాదులో వ్యాపారం చాలా దుర్భరంగా మారబోతుంది. నేను ఇప్పుడు వ్యాపారం ఎందుకు చేయాలి అని చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళన్ని వ్యాపారాలు మూతపడతాయి. అయితే వీళ్ళ వ్యాపారాలు మూతపడుతుంటే మేమేమి వ్యాపారాలు చేయాలి? మీకు అర్థం కాలే. ఇప్పుడు చేస్తున్న వ్యాపారస్తుల వ్యాపారం మూతపడుతుంది. అదే వ్యాపారం మనము వేరే రకంగా చేస్తే డబ్బులు వస్తాయి. ఈ టాపిక్ మీద నెక్స్ట్ వీడియోలో క్లియర్గా విత్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని మీనింగ్ ఏమో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటి వరకు నమస్కారం.